ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మనము చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనము ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన దేవుని దృష్టికి రక్షకుడునగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ప్రే దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు తిమోతికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు లేదా క్రైస్తవులు ఏ ప్రకారంగా ఉండాలి, ఏం చెయ్యాలి అనేటువంటి ఒక సూచనలు మనకు అందిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యానంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనము ప్రశాంతమైనటువంటి జీవితము, నెమ్మది కలిగినటువంటి జీవితము, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు అని అన్నాడు. మనము మనుషులందరి కొరకును మరి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. మనుష్యుల కొరకు అనగా మనం రక్షించబడ్డాము కాబట్టి ఇంకా అనేకులు రక్షణలోనికి రావాలి కాబట్టి వారందరి కొరకు కూడా చేయవలసినటువంటి బాధ్యతలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరూ నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. మన ఇరుగు పొరుగు, మన వీధి వాళ్ళు, మన గ్రామ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనుషులందరి కొరకును అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది, మనలను పరిపాలన చేస్తున్నటువంటి రాజుల కొరకు కూడా చెయ్యాలంట. రాజుల కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే రాజు అధికారము కలిగినటువంటి వాడు. ఆ రాజు క్షేమాన్ని కోరినప్పుడు వీళ్ళు మా దేశంలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మా క్షేమం కోరుతున్నారా లేకపోతే మన కీడు కోరుతున్నారా అని చెప్పి రహస్యంగా వేగుల వారు వచ్చి చూసినప్పుడు, ఆ సమయంలో మనం రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమాచారం రాజు దగ్గరికి వెళుతుంది. ఆ రాజు ఆ ప్రార్థన చేస్తున్నారు నా కొరకు, నా దేశంలో ఉండే నా ప్రజలు, వారికి ఏ విధమైనటువంటి కీడు తలపెట్టకూడదు, నా క్షేమాన్ని నా మేలును కోరుతున్నారు కనుక వారికి మేలే చేయాలనేటువంటి తలంపు రాజులకు కలుగుతుంది. కనుక రాజుల కొరకును అధికారుల కొరకును అధికారులందరి కొరకు చేయాలి. కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికుల కొరకు,
వైద్యం చేసి ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ల కొరకు, వ్యవసాయం చేసి పంటలు పండించి ఆహారం అందిస్తున్నటువంటి రైతుల కొరకు, మన యొక్క కడుతున్నటువంటి పన్ను వారు జీతాల రూపంలో తీసుకొని వారు మనకు అందిస్తున్నటువంటి సేవలను బట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అధికారులు వాళ్ళు మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క పన్ను రూపంలో వసూలు చేస్తున్న డబ్బులు వారి కుటుంబాలకి జీవన పోషణ అది. అయినా కానీ వారి క్షేమం కొరకు ప్రార్థించాలి. ప్రభువా, మా అధికారులు నీతి న్యాయం కలిగి, యథార్థత కలిగి, మాన్యత కలిగి, పేదవారి పట్ల, అనాథుల పట్ల, దిక్కులేని వారి పట్ల ఆదరణ కలిగి మంచి పనులు చేయటం కృపనిమ్మని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, వారి కొరకు విజ్ఞాపనలు చేయాలంట. అధికారులను జ్ఞాపకం చేసుకోవాలి, రాజుల్ని జ్ఞాపకం, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా, మన కుటుంబాలే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, మన బిడ్డలే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, మన కష్టాలే మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి, మన ఇబ్బందులే మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి ప్రార్థనలో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. కానీ అధికారులు కానీ, రాజులు కానీ, మనుషులు కానీ ఎవరు జ్ఞాపకానికి రారు. వారి కొరకు మనం విజ్ఞాపన చెయ్యాలి. విజ్ఞాపన అనగా వినయంతో జ్ఞాపకం చేసుకున్నట్టు, జ్ఞప్తి చేయుట ప్రార్థనలో. అలాగే ప్రార్థనలను యాచనలు చేయాలంటే, యాచించాలంట. ప్రభువా, ఒకసారి రాజు దుర్మార్గంగా ఉంటాడు, అధికారులు కఠినంగా ఉంటారు, మనుషులు కూడా కొంచెం మోసపూరితమైనటువంటి వాళ్ళు ఉంటారు. మన చుట్టూ సమాజంలో అందరూ మంచివారు ఉండరు, అందరూ చెడ్డవారు ఉండరు. కానీ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటాయి అని అంటే, విజ్ఞాపన చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు ప్రభు, వారిని బట్టి స్తుతిస్తున్నాను. కాస్త కఠినంగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని కఠినమైనటువంటి మనసు మార్చు ప్రభు, వారి హృదయాలు మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. జాగ్రత్త, రాజుల కొరకు ప్రార్థన చేయి, మనుషుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, విజ్ఞాపన చెయ్యి, యాచించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుని మహిమపరచు. అనేకులు మన ప్రభుకి ఇష్టం, మన ప్రభుకి కావలసినటువంటి వారు వీరంతా. కాబట్టి ప్రియులారా, హెచ్చరిక చేస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఈ హెచ్చరికను ఆయన ఏమంటున్నాడంటే, ఇది మంచిదియు మన రక్షకుడునగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని అన్నాడు. ఇది మంచిది, మన దేవుడు కోరుకుంటున్న, మన యేసయ్య కోరుకుంటున్నది, రక్షకుడైనటువంటి దేవుడు కోరుకుంటున్నది అదే. ఎందుకంటే ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా, మన ప్రార్థనలు, యాచనల ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యవంతుడైనటువంటి దేవుడిని తెలుసుకుంట కొరకు అనేకులు రక్షణలోనికి రావాలని చెప్పి, అనేకులు రక్షించబడాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా రక్షణలోనికి నడిపించి, రక్షణ మార్గంలోనికి నడిపించి దేవుని కృపలో జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మనము కూడా మనుషుల కొరకు, రాజుల కొరకు,
అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, యాచిస్తూ, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, మన దేశంలో మనకు సేవలు అందిస్తున్నటువంటి వారి కొరకు అనుదినము మనం ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టమైనటువంటిది. అటువంటి ప్రార్థనలు, యాచనలు చేసి దేవునికి మహిమకరమైనటువంటిదిగా ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మహిమకు వారిని అప్పగిద్దాము. దేవుడు వారిని, వారితో పాటు మనలను, మన కుటుంబాలను సంపూర్ణంగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు. మీ లేఖన భాగాల్లో నుండి నాయన మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నారు నాయన. మా దేశంలో ఉన్నటువంటి అధికారులను బట్టి, రాజకీయ నాయకులను బట్టి నాయన, మా సరిహద్దుల కాపలా కాస్తున్న సిపాయిలను బట్టి, వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లను బట్టి, ఆయా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని బట్టి స్తుతిస్తూ, వారికి మంచి మనసు ఇచ్చి మా దేశానికి, మా గ్రామానికి మంచి పనులు చేసి మంచి కీర్తి గడించినట్లు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక.